కొంతమంది పిల్లలకి చూసినట్లయితే కొందరికి మ్యాథ్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్‌గా ఉంటుంది. ఇంకొంతమందికి సైన్స్ అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుందాం. సో, వాళ్ళకి ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటుంది టు మేక్ మ్యాథ్స్ ఈజీ? మ్యాథమెటిక్స్ చాలా ప్రాక్టికల్ సబ్జెక్ట్. మీరు ప్రతి ప్రాబ్లంలోని మన రియల్ టైమ్ సిచ్యువేషన్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు. 2 చాక్లెట్స్ ఉన్నాయి. ఒక చాక్లెట్ తిన్న తర్వాత ఇంకో చాక్లెట్ మిగులుతుంది. 2 - 1 = 1. ఓకే. రైట్. అది ఒక సబ్ట్రాక్షన్. మీరు మల్టిప్లికేషన్ గురించి చెప్పండి. నేను పైకొచ్చా, 5th ఫ్లోర్‌కి వచ్చా. 2 స్టెప్పులు వేసుకొని 2 స్టెప్పుల్లో 4 స్టెప్పులు వేసానంటే 2 రెళ్ళు 4. 2 × 2 వేసిన తర్వాత నేను 4th స్టెప్‌కి ల్యాండ్ అయ్యాను. అది మల్టిప్లికేషన్. సో పిల్లలకి చిన్న చిన్న కాన్సెప్ట్స్‌ని కూడా మనం బోర్డుల మీద చెప్పేసి, వాళ్ళకి కాంప్లికేట్ చేసేసి, హ్మ్. వాళ్ళకి అర్థం కాకుండా చేసేసి, వాళ్ళ మీద మనమే ప్రెషర్ క్రియేట్ చేసేసి, వాళ్ళని అందులోకి తోసేసి, వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా చేసి, ఇప్పటివరకు జరిగిన కల్చర్ అది. సో ట్యూటరిక్స్ ఏమంటుందంటే బెస్ట్ టీచింగ్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసింది. ఫస్ట్ ఈస్ విజువల్ లెర్నింగ్. ఏదైనా కాన్సెప్ట్ని వాడు ఊహించుకుంటూ, ఎందుకండి సినిమా 3 గంటల సినిమా స్టోరీ వాడికి ఎందుకు గుర్తుంటుంది? హ్మ్. 3 గంటల క్లాస్ ఎందుకు గుర్తెట్టుకోలేకపోతున్నాడు? ఓకే. రైట్. సో స్పైడర్ మ్యాన్ అట్లా దూకాడు, ఇలా దూకాడు అని అంటే వాడు ఎందుకు గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు? ఎందుకంటే వాడు విజువల్గా వాడు రిలేట్ చేసుకుంటున్నాడు. వాడు గుర్తు పెట్టుకునేటట్టుగా చేయడమే ట్యూటోరియల్స్ యొక్క బాధ్యత. సో టెక్నిక్స్ అనేవి చాలా మంచి టెక్నిక్స్ ఉన్నాయండి. ప్రాక్టికల్ అప్లికేషన్స్ని ప్రాక్టికల్గా బయట షూట్ చేసి విజువల్గా తయారు చేసాం కాబట్టి దట్స్ వై ట్యూటోరియల్స్ హ్యాస్ ద స్ట్రాంగ్ కంటెంట్.